ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జూలై 4వ తారీఖు గురువారం. త్రయోదశి తిథి ఉదయం 5:54 వరకు, తదనంతరం చతుర్దశి. అది తెల్లవారితే అంటే మర్నాటి రోజు తెల్లవారితే 5వ తారీఖు కనుక 4:57 వరకు ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈరోజు తిథిద్వయంగా పేర్కోవాల్సి ఉంటుంది. ఇక మృగశిర నక్షత్రం తెల్లవారితే 5వ తారీఖు కనుక 3:54 వరకు ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు వారు చేపట్టే ఏ పనప్పటికీ కూడా అందులో ఎంతో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కోపతాపాలకి పోయి కానీ లేదా పట్టుదలకి పోయి కానీ తేలిగ్గా అవ్వాల్సిన దాన్ని సంక్లిష్టంగా చేసుకోవటం, అలాగే అతి తక్కువ ఖర్చు పెట్టవలసిన చోట అతి ఎక్కువ ఖర్చు పెట్టడం, ఈ రకంగా కొంతవరకు సమన్వయం లేకపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తోంది. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా సాధ్యమైనంత వరకు తొందరపాటు లేకుండా, మరీ ఎక్కువ అమితోత్సాహం కానీ హాంభావంకి లోనవ్వకుండా సాధ్యమైనంత వరకు ఓర్పుగా చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది అయితే అవసరం. ఇక చర్మానికి సంబంధించిన కానీ రక్తానికి సంబంధించిన కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృషభ రాశి వారైతే కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా వారు చేపట్టిన ఏ పనప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ఖర్చులు అధికంగా కనిపించడం అనేది అయితే కనిపిస్తున్నాయి. ఇక మిగతా అన్ని అంశాల్లో కూడా మరీ చెప్పుకోదగిన మార్పులు అయితే లేవు. ఇక కోర్టు వ్యవహారాలు కూడా ఏవైనా ఉంటే కనుక ఆ వ్యవహారాల్లో కూడా ఒకంత పరిణితి సాధించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఎవరికైతే స్థిరాస్తులు ఉంటాయో లేదా పంట పొలాలు ఉంటాయో వారు కూడా వారి రూపేణ ఎంతో కొంత ప్రయోజనం పొందడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా ఎవరైనా సరే భూములు కొందామనుకున్నా కూడా, వాహనాలు తీసుకుందామనుకున్నా కూడా ఈరోజు అవి తప్పకుండా సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తుంది. చిన్న చిన్న ఆటంకాలు ఆలస్యాలు ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటిని అధిగమించి ముందుకు రావడం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు వీరికి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు తప్పకుండా మేలు చేస్తాయి. మిథున రాశి వారి అయితే కనుక ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇక అనుకోని ప్రయాణాలు ఎదురు కావచ్చు, లేదా ఎవరైనా సరే దూర ప్రయాణాలకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు ముందుకెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇంట్లో ఏదైనప్పటికీ కూడా వస్తువులు మరమ్మతుకు రావటం, తద్వారా అధికంగా ఖర్చులు చోటు చేసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంకా వీరిలో ఉండే కళా నైపుణ్యం ఏదైతే ఉంటుందో ఆ నైపుణ్యంలో వీరు చేసే ప్రదర్శన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన మరి బహుమానం ఏదైతే ఉంటుందో అది త్రుటిలో తప్పిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారు ఈరోజు మానసికంగా శారీరకంగా ఆరోగ్యాలతో చక్కగా ఆనందకరంగా సంతృప్తికరంగా జీవితాన్ని అనుభవించడం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో క్రమంగా వీరి పై అధికారులు ఉన్నవారిలో ఎక్కువగా వీరిని మరి ముందుకు తీసుకెళ్ళటం, ఎంతో కొంత వీరి పట్ల వారి యొక్క అభిమానాన్ని ప్రదర్శించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా ఇంట్లో మాత్రం ఏవో రకంగా అది సంతానపరంగా అయితేనేమి, పెద్దవారి విషయంగా అయితేనేమి ఎంతో కొంత ప్రతికూల వాతావరణం అయితే కనిపిస్తుంది. దీనికి నివారణగా ఎంతో కొంత మరి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. సింహరాశి వారైతే కనుక ఉద్యోగాల్లో ఈరోజు ఒకంత మంచి ప్రయోజనం పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ సింహరాశి వారు ఎవరైనా సరే మరి అది గృహ రుణాల మీద అయితేనేమి, ఇతరత్ర రుణాల మీద అయితే ఏవైనా సరే ఒక స్థలం కానీ గృహం కానీ వాహనం కానీ తీసుకుందాం అనుకుంటే కనుక ఈరోజు తప్పకుండా ఆ రకమైన ప్రయత్నం ముందుకెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఈరోజు వీరు తప్పకుండా చేసుకోవచ్చు. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ సింహరాశిలో పుడితే కనుక మఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకైతే కనుక చాలా కష్టంగా మారటం అనేది, పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢలో పుట్టిన వాళ్ళకైతే కనుక అనుకోకుండా ఆ పెళ్లి ప్రయత్నాలు ముందుకెళ్లే పరిస్థితులు అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కన్యారాశి వారు ఈరోజు శారీరకంగా మానసికంగా ఎలా చూసినప్పటికీ కూడా ఎంతో కొంత ప్రయోజనం పొందే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటు మానసికంగా శారీరకంగా ఎలా చూసినప్పటికీ కూడా
ఆనందాన్ని అయితే పొందగలగటం, అలాగే అదృష్టవశాత్తు ఎలాంటి పరిస్థితి నుంచైనా ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే ఇన్నాళ్ళు ఏవైతే కోర్టు సమస్యలు ఉన్నాయో, అలాగే ముందుకు కాకుండా అది ఏదైనప్పటికీ వాయిదాలు పడుతూ ఉన్నాయో వాటికి ఇవాళ ఒక చక్కటి రూపురేఖలు రావటం, అది కూడా వీరికి అనుకూలంగా రావటం అనేది వీరికి ఎంతో కొంత సంతృప్తినివ్వటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ నాన్నగారి ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారు ఈరోజు వారు ఎంచుకున్న మార్గంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. లేదంటే ఏవైనా సరే అవమానాలు కానీ, అలాగే ఏవైనా సరే కొంతవరకు అనారోగ్య సమస్యలు కానీ ఈరోజు కొంతవరకు వీరిని బాధ పెట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా మెహర్బానీకి పోయినా సరే ఖర్చు పెట్టడం, అలాగే బంధుమిత్రాదుల విషయంలో కూడా మరి అనవసరపు పక్షపాతానికి పోయి తద్వారా ఎంతో కొంత ఇబ్బంది పడటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించి పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళైతే కనుక ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఇక భార్యాభర్తల మధ్య కూడా ఈరోజు సమన్వయం లోపించడం అనేది అయితే కనిపిస్తుంది. అనురాధ విశాఖ నక్షత్రం వాళ్ళకైతే కనుక ఈ సమస్యలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ రకమైన ప్రయత్నాలు ఈరోజు కూడా పెద్దగా ముందుకెళ్లే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం ఈరోజు వాటి యొక్క ఒత్తిడి భారం కూడా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ దైవవశాత్తు చివరి నిమిషంలో ఎంత పెద్ద ఒత్తిడి నుంచి అయినా సరే బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా సంతృప్తికరంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇక ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న ఒక కార్యం ముందుకు వస్తుంది అనే ఒక ఆశ వీరిని మరింత ఆనందాన్ని చేకూర్చడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక చిన్నవో పెద్దవో ఒక్కోసారి ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్య విషయంలో ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారు ఈరోజు ఇంటి వ్యవహారాల్లో చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇంకా ఇంట్లో అనుకోకుండా అప్పటికప్పుడు ఏవైనా సరే ఆకస్మికంగా వేటికైనా సరే మరమ్మతులు అవసరమయ్యే పరిస్థితులు కూడా చోటు చేసుకోవచ్చు. తద్వారా అధికంగా ధన వ్యయం అనేది కూడా చెప్పవలసి ఉంటుంది. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఇక వివాహ విషయంలో ఎవరైనా సరే వేచి ఉంటే కనుక ముఖ్యంగా శ్రవణ నక్షత్రం వారికి అయితే కనుక ఈరోజు ఎంతో కొంత ప్రయోజనం కలిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కనుక ఏదైనా సరే పెళ్లి చూపులు ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేసుకోవాలనుకుంటే కనుక నిజానికైతే శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు కొంతవరకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు ప్రయోజనం కలిగిస్తాయి. కుంభరాశి వారు ఈరోజు ఇంటి వ్యవహారాలు వీరు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక రుణదాతలు కానీ తర్వాత రుణగ్రహీతలు కానీ ఇద్దరు కూడా పరస్పరం కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రావాల్సినవి ఏవి కూడా సకాలంలో పొందలేకపోవటం, ముఖ్యంగా ఇదే రాశిలో మరి శని వక్రగతిలో సంచరించడం వల్ల ఏ పని అయినప్పటికీ కూడా అందులో ఏదో రకమైన ప్రతిబంధకం ఎదురవటం, ప్రతి దాంట్లో కూడా పోరాడే ముందుకెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడటం, ఇవి ఎంతో కొంత బాధ కలిగించడం, వీటితో పాటుగా వెనక నుంచి ఏదో రకమైన కొంత అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావటం, ఇవన్నీ కూడా కొంత వీరిని బిక్కిరి చేయటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు కాళికాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా మరీ చెప్పుకోదగిన సమస్యలు అయితే కనిపించడం లేదు. ఏవైనప్పటికీ కూడా ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యవహారాలను వీరు ఈరోజు త్వరితగతిగా పూర్తి చేసుకుంటే కనుక మరింత ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉంటుంది. బద్ధకానికి తావివ్వకుండా ఏ పనైనా కూడా చాకచక్యంగా పూర్తి చేసి మరి వారి యొక్క ప్రతిభను కనుక ప్రదర్శించినట్టయితే కనుక భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రేవతి ఉత్తరభాద్ర నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉంటారో
వారు యొక్క వివాహ విషయాల్లో ఈరోజు ఎంతో కొంత మంచి పొందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి అనుకోకుండా ఏమైనప్పటికీ కూడా ఒక్కోసారి సంబంధాలు కుదరటం కానీ, లేదా పెళ్లి చూపులు కానీ, ఇలాంటివి కూడా కొన్ని వరకు సాధ్యమయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా కొంతవరకు ఉత్తమ ఫలితాలు పొందడానికి ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా కాలభైరవుని పూజిస్తే కనుక ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది.